విజయవాడలోని ఎన్నికల కమిషన్ వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని, ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్రపోతున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఏమీ చేయలేమని అన్నారు. నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటుంది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టిఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టి వచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది. పైన ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటుంది? ఎన్నికల కమిషన్ రాఖీ పండుగ సందర్భంగా హిందూ మహిళలకు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అని, ఈ మేరకు అన్నదమ్ములు రక్షణగా నిలవాలని సోదరిమణుల మాట తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే మహిళలు తనకు ఒక మాట ఇవ్వాలని రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు. భారత్లో నేడు లవ్ జిహాద్పై పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా హిందూ ఆమెలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే చాలా ఘోరంగా హిందూ అమ్మాయిలను చంపేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ముక్కలుగా నరికి అతి కిరాతకంగా ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రక్షాబంధనం రోజు. ఈరోజు అక్క చెల్లెలు చాలా ప్రేమతోని మన చిన్న తమ్ముడికి గాని పెద్ద అన్నకి గాని చేతికి రాఖీ కట్టి ఒక హామీ తీసుకుంటది, ఒక ఆశీర్వాదం తీసుకుంటది. ఆ ఆశీర్వాదం ఏ రూపంలో ఉంటదంటే, అన్న నేను మీ చేతికి రాఖీ కడుతున్నాము, మీరు మాకు రక్షించాలే, మాకు కాపాడాలే అని ఒక మాట అన్నతోని అక్క చెల్లెలు తీసుకుంటారు. ఆ అన్న గాని ఆ తమ్ముడు గాని చెల్లెలకి కాపాడతా అని మాట కూడా ఇస్తారు, కాలు కూడా మొక్కుకుంటారు. కానీ మా అక్క చెల్లెలతోని కూడా ఇవాళ రాజాసింగ్ ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక మాట ఇవ్వాలి నాకు. ఇవాళ యావత్ భారతదేశంలో
లవ్ జిహాద్ పేరు పైన చాలా కుట్రలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేసి ఈ లవ్ జిహాద్ యోలు కన్వర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా మన హిందూ అమ్మాయిలకి చంపుతున్నారు. మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేస్తున్నారు. ఇవాళ యావత్ భారతదేశంలో ఇదే ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ అక్క చెల్లెలతోని నేను దండం పెట్టి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు హిందూగా పుట్టినారు, హిందూగానే మేము మరిస్తాము, హిందూగానే మేము సస్తాం. ఆ మాట ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళకి మీరు బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా బీజేపీ రాజ్యాంగం నడవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాట్లాడడం ఏంటన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలను వారి చేతిలో పెట్టుకుందని అన్నారు. సమూలంగా రాజ్యాంగాన్ని మార్చాలని, పరిపూర్ణంగా వారి రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఒక దురుద్దేశంతో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి మాటలు చూస్తే అది అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీ, సిబిఐ, ఈసీల్ని ఏ రకంగా వాడుకుంటుందో మనం చూస్తా ఉన్నాం. గుప్పి చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్న సందర్భం. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు బట్టబయలు చేసినటువంటి సందర్భం. ఇలా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీలో ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా మారిపోయిన సందర్భం. వాళ్ళు మహారాష్ట్రలో చేసిన తప్పిదాలు, ఇలా సర్ పేరిట బీహార్ లో చేసిన తప్పిదాలని ప్రతిపక్ష నాయకుడు, యువకుడు మన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో బయట పెడితే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మిత్రులారా, దేశ సౌభాగ్యం గురించి మాట్లాడితే దేశ ద్రోవులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బందిని గురి చేస్తా ఉన్నారు. అధికారమే పరమావధానం, దానికోసం మేము ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా పోతామన్నటువంటి వ్యవహార ధోరణి ఈ దేశానికి మంచిది కాదు మిత్రులారనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సమూల నారాయణపేట జిల్లా మక్తల్ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి వాన దంచి కొడుతోంది. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పత్తి, వరి చేలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాగునూరు మండలం నల్లగట్టు వద్ద ప్రధాన రహదారిపై చెట్టు పడిపోయి రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి. మక్తల పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమంతా చెరువును తలపిస్తోంది. ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయి మొత్తం అట్లా అంతే.
రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నీటి మట్టం పెరగడంతో వెంటనే జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్లు 1 ఫీట్ మేర ఎత్తి వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రధానంగా సర్వీస్ రోడ్డులో రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ కిస్మత్పూర్ బుద్వేల్ నుంచి వెళ్లాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. నీటి మట్టం పెరగడంతో వెంటనే జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీరు ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ప్రధానంగా సర్వీస్ రోడ్లో రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ కిస్మత్పూర్ బుద్వేల్ నుంచి వెళ్లాలని సూచించారు.